ఏమాయ నర్సన్న మొన్న మళ్ళా బోరేపించినవట కదా, మరి పడ్డదా ఈ తాపక్ సుత సున్నేనా? ఏడరా తమ్మి, ఇప్పటికి 4వ పారి బోరేపించిన ఏడ గింత సుక్క సుత పడలే. మల్లే మామ సుత 2 బోర్లేస్తే ఉత్తదే అయిందట పాపం. ఇగో గిట్లనే ఉంటది ఊర్లల్లా రైతులన్నాడు మా ముచ్చట. ఒక్కొక్కరు 2-3 కాంచెలి 10 బోర్లు వేపించిన వాళ్ళు సుతుంటారు. గీడ సుత అంతే, అట్లాని నీళ్ళకి తిప్పలలేదుల్లో. ఈడో బాయి ఆడో బాయి పక్కకే ఇంకో బాయి, ఏడ చూసినా బావులే బావులు. భూతద్దంతో నెంకులాడినా బోర్లు కానరావనుకోర్రి. సిద్దిపేట జిల్లా అప్పనపల్లిలా వ్యవసాయమంతా బావుల కిందనే నడుస్తుందట. కానీ చుట్టుముట్టు ఊర్లల్లా బోర్ల మీద బోర్లేసినా నీళ్లు పడతాయన్న నమ్మికుంటది. ఏ బాయి చూసినా ఇట్లా ఊట పడతనే ఉంటది. గిటు చూడుండ్రి, బండరాయి నుంచి సుతా ఊట పడుతుంది. బాయిలో 4 దిక్కుల 4 దారాలు వస్తాయి సారు. బోర్ కంటే ఎక్కువైతే నీళ్లు 5 గజాల నుంచి 15 గజాలు దవ్వుతే చాలు నీళ్లు పడతనే ఉంటాయి. ఊర్లో ఏం తక్కువ 600 బావులున్నాయంటే చూడుండ్రిగా. బోర్లు ఉత్త 20 ఉంటే మా ఎక్కువ. 1400 ఎకరాలల్లా మొత్తం ఇదే కథ. ఈ ఏడు ఇంకో 10 మంది కొత్తగా బావులు దవ్విండ్రట. గీ తీర్ల నీళ్ళెందుకు పడుతున్నాయి అంటే పక్కకే లొద్ది చెరువు ఉంటది. మళ్ళా అటు గుట్ట మీద పడ్డ నీళ్ళన్నీ భూమిలోకి ఇంకి నిలువుంటాయి. అన్ని బావులే కిందే అండర్ గ్రౌండ్ పెరుగుట్లా మనకు బావులే ఎక్కువ తవ్వుతాం అన్నట్టు. జోరి ఎండలు కొడుతుంటే సుతా ఈడ నీళ్ళకు అస్సలు తిప్పలు ఉండదట. గమ్మత్ ఏందంటే బుత్తంత లోతు దొవ్వంగానే నీళ్లు పడుతుంటాయి బాయిలా. అదే బోరేస్తే ఉత్తదే అవుతుందట. 2 బోర్లు 700 ఫీట్ వేసినా కానీ బొట్టు నీళ్ళు రాలే. 10 గజాలు 12 గజాలు తవ్వినామంటే నీళ్ళు వస్తాయి. బాయిలో ఊట పడుతుంది, బోర్ అయితే ఊట పడది. కాబట్టి అందరు బావులే దవ్వుతుర్రు అన్నట్టు. ఒక్కొక్కరు 3-4 బావులు దవ్విచ్చిన వాళ్ళు సుతా ఉన్నారట. బోర్లేసి ఉత్తగా పైసలు ఖర్చు పెట్టుకునే కంటే బావులే నయమంటుండ్రు. బోర్లు అయితే అన్ని లక్షలు పెట్టుడు, మోటార్లు గుంజుడు, బాయిలే నయం. నీళ్లకు తిప్పలేదు కాబట్టి పంటలకు ధర వచ్చేనా అంటే ఇక్కడ రైతులు నియంగానే రాజులైనట్టే పోన్రి.